గురుగారు, ఈ సంవత్సరం మూడాలు మౌఢ్యాలు ఎప్పుడొస్తాయి? అసలు అవి ఏంటి? సూర్య భగవానుడు గ్రహరాజు. ఆయన చాలా వేడి తత్వాన్ని కలిగినటువంటి గ్రహం గనుక ఆయనకు విపరీతమైనటువంటి ఆ వేడి తత్వం కలిగి ఉంటుంది. ఒక అగ్నిగోళంలాగా సూర్య భగవానుడు ఉంటాడు. ఆ గ్రహానికి దగ్గరగా ఇతర గ్రహాలు గన కొద్ది నిర్దేశించిన సామీప్యానికి వెళితే వాటి ఉనికిని అవి కోల్పోతాయి, అనగా వాటి శక్తిని కోల్పోతాయి. ఆ రకంగా శుక్రుడు గన సూర్యభగవానుడికి సమీపానికి వెళ్ళినప్పుడు శుక్రమూఢమి, దాన్నే శుక్రమౌఢ్యమి అంటాం. అనగా శుక్రుడు తన యొక్క ఉనికిని, తన లక్షణాలని కోల్పోతున్నాడు. ఎందుకు? సూర్యభగవానుడికి సమీప్యానికి వెళ్ళడం వల్ల. అలాగే గురువు కూడా సూర్యభగవానుడికి ఆ నిర్దేశించిన సామీప్యానికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చేటువంటి సహజమైనటువంటి లక్షణాలు, ఆయన ఉనికిని కోల్పోతాడు. దాన్నే గురుమూఢమి, గురువు మౌఢ్యమి అంటాం. ఈ మూఢమి మౌఢ్యమి అనే పదాలకు అర్థం ఏమంటే మూఢంగా ఉండిపోతారు, అంటే వారు ఏమీ మాట్లాడరు, శక్తిహీనమైపోతారు అన్న అర్థంలో కొంతమంది మౌఢ్యమి అంటారు, కొంతమంది మూఢమి అంటారు. రెండు పదాలకు అర్థం ఒకటే, తమ శక్తిని కోల్పోతాయి అని అర్థం. ఏవి కోల్పోతున్నాయి ఇక్కడ? శుక్రుడు కోల్పోతున్నాడు, గురువు కోల్పోతున్నాడు. ఎందుకు కోల్పోతున్నారు వాళ్ళు? సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళడం వల్ల జరుగుతుంది. ఇటువంటి సమయంలో సహజంగా మనం ఇళ్లలో ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి, లేకపోతే మా ఇంట్లో అబ్బాయికి పెళ్లి చేయాలి, లేకపోతే ఒక గృహాన్ని మనం నిర్మాణం చేయాలి, ఇలాంటి శుభకార్యాలు చేసేటప్పుడు జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళి, గురువుగారు మరి ఏదో నా పేరుతోటి ఇల్లు కట్టాలనుకుంటున్నా, నాకు గురుబలం ఉందా, శుక్రబలం ఉందా, ఏదో మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటాను, ఈ అమ్మాయికి శుక్ర బలం ఉందా, గురుబలం ఉందా, చెయ్యొచ్చా ఇప్పుడు పెళ్ళి అని అడుగుతూ ఉంటాం. అంటే మనం కొన్ని శుభకార్యాలు చేయడం కోసం శుక్రబలము గురుబలము ఉండాలి, అంటే అనుకూలంగా ఉండాలి. ఎవరికైతే ఎవరి పేరుతో మనం శుభకార్యాలు చేస్తామో, ఎవరి పేరు మీద మనము ఇళ్ల నిర్మాణం చేస్తామో ఈ ఉద్దేశంతో అడుగుతూ ఉంటాం. కనుక ఈ శుక్రుడు మూఢమైపోయినప్పుడు, అయినప్పుడు, గురువు శక్తిహీనమైనప్పుడు ఇలాంటి శుభకార్యాలు ఎలా చేస్తాం? చేయలేం కదా. ఆ ఉద్దేశంతో గురుమూఢమి ఎప్పుడో తెలుసుకొని, శుక్రమూఢమి ఎప్పుడో తెలుసుకొని వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాది శుభకార్యాలు మనము చేయము. మనకు ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 2025 జూన్ 9 నుండి జూలై 9 వరకు గురుమూఢమి వచ్చింది, అనగా గురుబలం కోల్పోతుంది. అలాగే 2025 నవంబర్ 26వ తారీఖు నుండి 2026 ఫిబ్రవరి 17 వరకు శుక్రమూఢమి వచ్చింది. ఇది మూఢాల కాలము, మౌఢ్యాల కాలము అంటాం. ఈ కాలంలో ఎవ్వరూ కూడా వివాహాది శుభకార్యాలు చేయకూడదు, గృహ నిర్మాణాది కార్యక్రమాలు, గృహప్రవేశాది శుభకార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే గురుబలము శుక్రబలము ఉండదు కనుక అని పెద్దలు చెప్పారు. ఈ సంవత్సరం కర్తరి ఎప్పుడు, అలాగే దాని గురించి వివరించండి. సహజంగా కృత్తికా నక్షత్రములోనికి సూర్యభగవానుడు ప్రవేశిస్తే దాన్ని కర్తరి అంటాం. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కూడా సూర్యభగవానుడే. ఈ నక్షత్రాధిపతి సూర్యుడే. ఇప్పుడు సూర్యుడు కన్నా ఇందులోకి వచ్చాడనుకో, విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి. మనం ఇదివరకే చెప్పుకున్నాం, సూర్యభగవానుడు విపరీతమైనటువంటి అగ్నిగోళము, ఆ గ్రహానికి శక్తి ఎక్కువ, ఆయన గ్రహరాజు అని చెప్పుకున్నాం. సహజంగానే మనకు అశ్విని నక్షత్రంతో మనం తీసుకుంటే ఒక్కొక్క రాశిలో కొన్ని నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో మేషరాశిలోనికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంటుంది. మరి కృత్తికా నక్షత్రానికి కూడా 4 పదాలు ఉంటాయి కదా. 2, 3, 4 పదాలు వృషభ రాశిలోనికి వస్తాయి. అవి ఎప్పుడైతే ఈ మేషరాశిలో కృత్తికా నక్షత్రం పాదంలోనికి సూర్యుడు ప్రవేశిస్తాడో, వృషభ రాశిలో 2, 3, 4 పదాల వరకు ఆయన ఉంటాడో, ఈ కాలాన్నే కర్తరి అంటాం. అంటే కృత్తికా నక్షత్రంలోనికి సూర్యప్రవేశ కాలం ఏదైతే ఉంటుందో ఇది ఒక 24 రోజులు, 25 రోజులు మాత్రమే ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలుసమ్మా? ఇది 2025 మే 4 నుంచి 2025 మే 28 వరకు ఉంటుంది. 24 రోజుల కాలాన్ని కర్తరి అంటాం. ఇంకా పల్లెటూరులో పాపం ఆ పదాన్ని వాడకుండా వాడుక భాషలో కత్తెర్లు అని అంటుంటారు. వాళ్ళు అడుగుతారు కూడా వచ్చి, స్వామి ఈ సంవత్సరం కత్తెర్లు ఎప్పుడున్నాయి స్వామి అని అడుగుతూ ఉంటారు. కత్తెర్లు అంటే కర్తరి కాలం ఎప్పుడు అని. అది ఎందుకు అలా ఆ విధంగా అడుగుతారు అంటే, ఇది మే నెల 4 నుంచి మే 28 వరకు, ఇంచుమించుగా ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో ఉంటుంది, చివరి వారం వరకు ఉంటుంది ఈ కర్తరి కాలం. విపరీతమైన ఎండలు ఉంటాయి, వేసవి కాలం. మరి ఈ కార్యంలో కూడా కొన్ని కార్యక్రమాలు మనం చేయకూడదు. ఏమేమి చేయకూడదు ఈ కర్తరి కాలంలో అంటే, ఇంటికి శంకుస్థాపనలు చేయకూడదట, అలాగే బావులు తవ్వకం చేయకూడదట. ఇప్పుడు బోర్లు వేస్తున్నారు కదా, ఆ బోర్లు వేయడం చేయకూడదట. ఇది కన్నా చేయకుండా ఉంటే వారికి మంచి జరుగుతుంది కర్తరి కాలంలో. అందుకోసం కర్తరి కాలం ఎప్పుడు, కర్తరి కాలంలో ఏ పనులు చేయకూడదు అని మన వాళ్ళు ఆ అనుమానం కోసం, సందేహ నివృత్తి కోసం అడుగుతూ ఉంటారు. గురుగారు, ఈ సంవత్సరం రవి ఆరుద్ర ప్రవేశం ఎప్పుడు, అలాగే దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?
సూర్య భగవానుడు ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. ఈ ఆరుద్ర నక్షత్రము పరమశివుడి నక్షత్రం అమ్మ ఇది మిథున రాశిలో ఉంటుంది, 4 పాదాలు. ఈ ఆరుద్ర నక్షత్రంలోనికి సూర్యుడు ప్రవేశించినప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం 2025 జూన్ 22వ తేదీన రవి ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. ఆయన కూడా ఒక 25 రోజులు 26 రోజులు ఆ నెల అక్కడ ఆరుద్ర నక్షత్రంలో తన యొక్క ప్రయాణాన్ని రవి కొనసాగిస్తాడు. ఈ విధంగా రవి ఆరుద్ర నక్షత్రం చేయడం వల్ల తగినంత వర్షం పడుతుంది కొన్ని సందర్భాల్లో. అప్పటికి వేసవికాలం వెళ్ళిపోయి ఉంటుంది. మనకు జూన్ నెల అనేటప్పటికీ వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. పంటలు పండించే ప్రయత్నం చేస్తుంది. భూమి అంతా కూడా చల్లబడి ఉంటుంది. అలాగే మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. ఆరుద్ర నక్షత్రంలోనికి రవి ప్రవేశించేటువంటి 2025 జూన్ 22వ తారీఖు నుంచి ఈ రవి ఆరుద్ర ప్రవేశం వల్ల మనకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అరిష్టాలు ఏమీ లేవు.